ఆశీర్వాదాలు ఇచ్చి యోసేపుని సిద్ధపడడానికి, ఆశీర్వాదాలకి అర్హుడుగా అవ్వడానికి, నిలబెట్టడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక యోసేపు పట్ల రచించుడు చూద్దాం. ఆదికాండం 39:13 చూద్దాం. అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రోయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా దగ్గరికి రాగా నేను పెద్ద కేక వేసి తిని. ఎవరిది రాంగ్ అక్కడ? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ దేవునికి మహిమ కలుగును గాక. అంత అవకాశం వచ్చినా ఎవ్వరు చూడరు కదా, ఎవ్వరు కూడా అక్కడ ఏది కూడా ఆమె రాని కదా, దేవునికి స్తోత్రం. ఆమె యజమానురాలు కదా, ఆమె మళ్ళీ ఒకవేళ ఇతడు మేలు ఏమన్నా పొందుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంటుండే. కానీ ఏ అవకాశాలు వద్దు, నా అవకాశం నా ప్రభువే, నా అవకాశము నా దేవుడే, నా దేవుడు నా మీద ఫోకస్ పెట్టిండు, నేను సరి చేసుకోవాలి, నా జీవితం దేవుడి కొరకే అని పరిగెత్తి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దాటుకొని యోసేపు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20వ చూద్దాం. ఆదికాండం 39:20. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేశాను. దేవుడికి మహిమ కలుగుందాక. ఎక్కడికి పోయినా మోషే అంటాడు, పొదలో ఉండు అని దీవెనలు యోసేపు తల మీదకి వచ్చినాయి అంటాడు. ఎక్కడి పోయినా యోసేపుకు దీవెనలు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడ్డ నీ మీద, నా మీద దేవాది దేవుడు దీవెనలు కుమ్మరించును. ఆయన కొరకు జీవించడానికి మనకు గొప్ప అవకాశాలు ఇచ్చాడు. 22వ చూద్దాం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండని గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేశాను. దేవుడికి స్తోత్రం. యెహోవా సఫలపరచడానికి యోసేపుని ఆశీర్వదించి దీవించి ఈ ప్రయాణం గుండా వధువుగా సిద్ధపడడానికి, యోసేపును తయారు చేయడానికి, ఈరోజు నీ జీవితంలో వస్తున్న ప్రతి శ్రమకు ఒక ఆశీర్వాదం, ప్రతి బాధకి, నీ ప్రతి కన్నీరు బొట్టుకి దేవుడు జవాబిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ స్థితికైనా చాలిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనము వధువులుగా సిద్ధపడ్డప్పుడు ఆయన ఒక అలంకరణ మన జీవితాలలో ఆశీర్వాదకరంగా. యోసేపు ఆశీర్వాదానికి వారసుడిగా అవ్వడం కొరకు దేవాది దేవుడు యోసేపుని సరిచేస్తూ తీసుకొని వచ్చిండు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకే స్తోత్రం. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి. యోసేపు తల మీదకి వచ్చిన ఆశీర్వాదాలన్నీ నీ బిడ్డల జీవితాలు విస్తరింపజేయండి. మీ దయచేయండి ప్రభా. నీవు ఆశీర్వదించే దేవుడు కదా తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.